గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే డ్రైవర్లే డైరెక్టర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కల్తీనే ఈ గుట్టు రట్టవగానే సంస్థ మాయాజాలం, అక్రమాలు బయటకు రాకుండా సెల్ ఫోన్ ధ్వంసం, పేరు ఏఆర్ డైరీది, ఉత్తరాఖండ్లోని బోలేబాబా నుంచి నెయ్యి సరఫరా, వైష్ణవి డైరీకి వచ్చాక సీళ్లు మార్చేసి మోసం, తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా కేసులో వెలుగులోకి, రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిట్, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీ సరఫరా చేసిన ట్యాంకర్లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు గతేడాది జూలై 16, 23 తేదీలు గుజరాత్లోని ఎన్డీడీబీ కాప్ ల్యాబ్ నివేదిక అందగా, ఈ క్రమంలో కీలక పాత్రధారులైన పుమిల్ జైన్, విపిన్ జైన్లు కొద్ది రోజులకి వైష్ణవి డైరీలో డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారని సిట్ గుర్తించింది. కుట్ర బయటకు రాకుండా ఉండేందుకు వారి వద్ద డ్రైవర్లుగా పనిచేసే సురేందర్ సింగ్, సౌరభ్ కశ్యప్లను అందులో డైరెక్టర్గా చేర్చారని తేల్చింది. విపిన్ పోమిల్ వారి అక్రమాలకు కప్పిపుచ్చుకునేందుకు అప్పటి వరకు వాడిని సెల్ ఫోన్లను ధ్వంసం చేసేశారని, దర్యాప్తులు అడిగితే అవి పోయాయని తప్పుడు సమాచారం ఇచ్చారని వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వార్త రాస్తే విషం చిమ్ముతారా అంటూ పెద్దిరెడ్డి అక్రమాలను ఈనాడు బయటపెట్టేందుకే మార్గదర్శిపై మిథున్ రెడ్డి ఆరోపణలు, తన మద్యం కుంభకోణం నుంచి దృష్టి మరల్చే యత్నం, తెలుగుదేశం పార్టీ ఎంపీలు శబరి, కలిశెట్టి, దగ్గుమళ్ల ధ్వజం, తన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, తన మద్యం కుంభకోణాల గురించి ఈనాడు ఈటీవీ వెలుగులోకి తేవడంతో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి మత్తెప్పినట్టు పార్లమెంట్లో మార్గదర్శిపై అబద్ధాలు ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. వైకాపా అధ్యక్షుడు 1.0, 2.0 అంటూ అయోమయంగా మాట్లాడుతూనే మిథున్ రెడ్డి అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం లోక్సభలో బడ్జెట్పై జరిగిన చర్చలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ మార్గదర్శి సంస్థ డిపాజిటర్లను మోసగించిందని, ఆ సంస్థపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద కుంభకోణాలు అది ఒకటని పేర్కొన్నారు. వాళ్ళు ప్రతిరోజు తమ గురించి వార్తలు రాస్తున్నా తాము పట్టించుకోబోమని వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి సోమవారం ఏపీ భవన్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుమళ్ల ప్రసాదరావు, శ్రీభారత్లతో కలిసి విలేకరులతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు, రాజకీయాలు నేరమయమైపోయాయి, ఈ దేశాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య, హత్యలు చేసిన వారి పార్టీలు నడపడమా, ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, దేశంలో రాజకీయాలు నేరమయమయ్యాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని పేర్కొంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు తిరిగి పార్లమెంట్ శాసనసభలోకి ప్రవేశిస్తుండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యలు చేసిన వారు రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉండటంపై ఆవేదన వ్యక్తం చేసింది. నేర చరిత్ర ఉన్నటువంటి నేతలు పార్టీలు నడపకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేసింది. మాజీ సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు త్వరగా విచారించడంతో పాటు న్యాయస్థానాల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం, నాణేల ముద్ర నిలిపివేత, ఫిబ్రవరి 9న గల్ఫ్ ఆఫ్ అమెరికా డే, ట్రంప్ కీలక నిర్ణయాలు, 51వ రాష్ట్రంగా కెనడా మారాలని కోరుకుంటున్నాను వెల్లడి, గాజాను స్వాధీనం చేసుకుంటామన్న పునరుద్ఘాటన, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఆలోచన ఉందని వెల్లడి, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా ఉక్కు, అల్యూమినియం దిగుమతుల మీద 25% సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించారు. అధిక వ్యయం కారణంగా నాణేలు ముద్రించడం నిలిపేయాలని ఆర్థిక శాఖలను ఆదేశించారు. ఫిబ్రవరి 9వ తేదీన గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించారు. ఈ కెనడాను 51వ రాష్ట్రంగా బలంగా కోరుకుంటానని స్పష్టం చేశారు. దీంతోపాటు గాజాను ఖాళీ చేయించే విషయంలో, దాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో సీరియస్గానే ఉన్నానని వివరించారు. అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలను విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. కెనడా, మెక్సికో సహా ప్రపంచ దేశాలన్నిటికీ ఇది వర్తిస్తుందని ప్రకటించారు. దీనిపై ఆదేశాలు ఇస్తానని తెలిపారు. ఈ వారం చివరిలో మరిన్ని రంగాల్లో సుంకాలను ప్రకటిస్తామని వెల్లడించారు. అమెరికాపై సుంకాలను విధించే దేశాలు వస్తువులపై మంగళ బుధవారాల్లో ప్రతి సుంకాలను విధిస్తానని తెలిపారు. వారు మన ఉత్పత్తులపై 130% సుంకాలు విధిస్తుంటే మనమేమీ విధించకపోవడం సరికాదని ఆదివారం ట్రంప్ వ్యాఖ్యానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే లంపీ స్కిన్ వ్యాధికి టీకా, భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ, దేశంలోని ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువుల మృతి. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయినటువంటి బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి LSD టీకా అందుబాటులోకి రాబోతుంది. పాడి పశువులకి టీకా ఇస్తారు. బయోలంపీ వ్యాక్సిన్ అని ఈ టీకా మన దేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. దీనికి CDSO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ వచ్చినట్టు బయోనెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దేవుడి FDల దుర్వినియోగానికి చెక్, ఇకపై ఈవోతో పాటు దేవాదాయ అధికారి పేరు ఫిక్స్డ్ డిపాజిట్లు ఈవో ఒక్కరే డ్రా చేసేందుకు అవకాశం లేకుండా చర్యలు, దేవాదాయ శాఖ ఆలయాలు సంస్థలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను గుట్టుచప్పుడు కాకుండా ఈవోలు డ్రా చేసి దుర్వినియోగం చేయకుండా చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇకపై ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ ఈవోతో పాటు సంబంధించిన దేవాదాయ శాఖ అధికారితో కలిసి సంయుక్త పేరిట
ఉండాలని కమిషనర్ కె రామచంద్రమోహన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లాలో ఎఫ్డీల సొమ్ము ఈవో డ్రా చేసి క్రికెట్ బెట్టింగ్ పెట్టిన తీరుపైన దేవుడి సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్ల శీర్షికన ఈనాడులో గత నవంబర్ 4న కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన దేవాదాయ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్డీలు పరిశీలించారు. ఇందులో కర్నూలుతో పాటుగా రాజమహేంద్రవరం, బాపట్ల తదితర జిల్లాల్లో ఎఫ్డీల దుర్వినియోగం వెలుగు చూస్తుంది. దీంతో కమిషనర్ రామచంద్రమోహన్ ఎఫ్డీలకు ప్రత్యేకంగా తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే నేటికి పెద్దిరెడ్డి తొత్తుల్లా అధికారులు, పోలీసులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన పొంగనూరులో మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామ్రాజ్యం నడుస్తోందని, ఆయన కుటుంబానికి అక్కడ అధికారులు, పోలీసులు తొత్తుల్లా పనిచేస్తున్నారని చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన జి సుబ్బరాజు, ఎల్లప్ప సహా పలువురు బాధితులు ఆపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలంటేనే వారు పక్కకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాత ముత్తాతల నుండి తాము సాగు చేసుకుంటున్న భూములను పెద్దిరెడ్డి అనుచరులు కబ్జా చేశారని వాటిని విడిపించాలని వేడుకున్నారు. గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు ప్రోద్బలంతో మాపై అక్రమ కేసులు బనాయించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా కూడా కూర్చొనివ్వలేదు. 14 మందిని అపహరించి చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పటికే ఆ కేసులు తేలలేదు. సరిగా నిందితులు మా ముందే కాలు రగరేసుకు తిరుగుతున్నారు. వారిపై చర్యలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాకున్న ఎకరా భూమిని పెద్దిరెడ్డి ప్రాజెక్టుల కోసం తీసుకున్నారు. అందులో ఉన్న చెట్లు నరికించారు. డిప్యూటీ తహసీల్దార్ వారి మాటే వింటున్నారు. డిగ్రీ చదువుతున్న నా కుమారుడిని 60 రోజులు జైల్లో ఉంచారు. ఆపరేషన్ చేయించుకున్న 10 రోజులకే నన్ను జైల్లో పెట్టారు అని మహిళ కన్నీరు మున్నీరుగా వెల్పించారు. తనకున్న 3 ఎకరాల భూమిని ప్రాజెక్టు పేరుతో పెద్దిరెడ్డి తీసుకున్నారని, చివరికి కూలీ కూడా చేసుకోలేని పరిస్థితి తెచ్చారని యశోదమ్మ అని మహిళ వాపోయారు. వైకాపా తొత్తుల్లా ఉన్న అధికారులు, పోలీసులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వాడు సోమవారం ఫిర్యాదు చేశారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన బాధితుల నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ వినతులు స్వీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేంద్ర ప్రభుత్వ అంతర్గత అప్పు 2200 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వ రుణ జీడీపీ నిష్పత్తిలో ఏటా హెచ్చుతగ్గులు నమోదవుతుంది. 2018-19లో 49.3% ఉన్న మేర ఉన్న ఈ రుణ నిష్పత్తి ఆ తర్వాత తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. 25-26 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అంతర్గత అప్పులు 200 లక్షల కోట్లకు, విదేశీ రుణాలు 8.92 లక్షల కోట్లకు చేరనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో ప్రశ్నకు సమాధానం చెప్పారు. 2031 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణ నిష్పత్తిని జీడీపీలో 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 2026-27 నుంచి 30-31 వరకు ఏటా ఆర్థిక లోటు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రాల అప్పులు సగటున 28.8% ఉన్నట్టు చెప్పారు. దీంతో పోలిస్తూ రుణభారం ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగా, తెలంగాణపై తక్కువగా ఉందన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోలవరం పురోగతి ప్రతి నెల సమీక్షిస్తా, ప్రధాన డ్యాం నిర్మాణానికి సన్నద్ధమవ్వాలి. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పోలవరం ప్రాజెక్టు పురోగతిని ప్రతి నెల సమీక్షిస్తారని, ఏ నెల ఎంత పని చేశారు, ఏ పనులు చేస్తారనే వివరాలు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి మార్జిన్లో చీర్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇప్పటికే భారీగా కమిషన్లు కొలగొట్టి మద్యం లైసెన్సులు జారీ, ఆపై మార్జిన్ పెంపు పేరిట కుతంత్రం, ఏటా 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పేందుకు డీల్, దాంతో మార్జిన్ 14% పెంచేందుకు పచ్చజెండా, ఏఆర్టీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక మద్యం ధరలు భారీగా పెంపు, 3 కేటగిరీల మీద 10-20% పెంచుతూ ఉత్తర్వులు. క్వార్టర్ బాటిల్పై 20-30 రూపాయల వరకు అదనంగా భారం, మందుబాబుల జేబులు గుల్ల, పక్కాగా నడిపిన ముఖ్య నేత అంటూ మద్యం దందా దోపిడీ ఇచ్చే కిక్కు ముఖ్య నేతకు తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు. అందుకే మద్యం విధానంలో ముసుగులో భారీ దోపిడీకి ఎప్పటికప్పుడు కొత్త కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు. 40 years ఇండస్ట్రీ దోపిడీ అంటే ఏమిటో మరోసారి చేతల్లో చూపించారు. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్కి ఏకపక్షంగా కట్టబెట్టేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. మద్యం దుకాణాలకు ఇతరులెవరూ టెండర్ వేయకుండా బెదిరించి సీఎల్ నుంచి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని మోహరించి పచ్చమొట్టాలకే షాపులు దక్కేలా చేశారు. అయినా సరే ముఖ్య నేత అంతటితో సంతృప్తి చెందలేదు. మద్యం సిండికేట్తో మరో డీల్ చేసుకుని ఏటా అదనంగా 100 కోట్ల కమిషన్ వసూలు చేసుకునేందుకు చీర్స్ చెప్పారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తన జేబులోకి ఏటా ముడుపుల వరద పారించే ఛానల్ని ఏర్పాటు చేసుకున్నారు. మార్జిన్ 14% పెంచేందుకు పచ్చజెండా ఊపారు. ఈ మేరకు ఏఆర్టీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. చీఫ్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10-20% వరకు పెరగనున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మేము చూస్తూ ఊరుకోం అంటూ, మనం ప్రజాస్వామ్యంలో ఉన్న రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే ఎలా, నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా గడువు ఉండాలి కదా. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. రీజనబుల్ టైం అంటే ఏంటి, మీరు అడిగే సమయానికి గడువు అనేది ఎంత, మీరు చెప్పకపోతే మీ సమయానికి గడువు మేమే పెడతాం స్పష్టం చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం. స్పందించేందుకు కొంత సమయం కావాలని తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపు న్యాయవాది రోహిత్గి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలి, తగినంత టైం అంటే ఎంత, అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేము చూస్తూ ఊరుకోమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. లేకపోతే బ్యాటర్కు ఉన్నంత ఏకాగ్రత ఉండాలి. పరీక్షపై చర్చా కార్యక్రమం విద్యార్థులతో మాటామంతి, ఇండోర్ స్టేడియంలో కాకుండా ఈసారి తోటలో కలిగి తిరుగుతూ చర్చా కార్యక్రమం అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. లేకపోతే గత ప్రభుత్వ అక్రమాలపై సమాచారం ఇవ్వండి. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లతో చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగస్వాములు కావాలని వెళ్తే హార్టికల్చర్ ప్రకృతి వ్యవసాయానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తన వెనక పవన్ ఉన్నాడని కిరణ్ రాయలు బెదిరించేవాడు, జనసేన నాయకులతో ఫోన్ చేయించి హెచ్చరిస్తున్నాడు, కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే అన్నీ వదులుకుంటా. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయలు బాధితురాలు లక్ష్మి అరెస్టు. కోర్టు ప్రాంగణంలో సొమ్మసిల్లి పడిపోయినటువంటి లక్ష్మి, ఆమె అరెస్టు గురించి 2 రోజులు ముందే చెప్పిన కిరణ్ రాయలు అంటూ నా వెనక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారని, కిరణ్ రాయలు నన్ను బెదిరించేవాడు, మహిళలను మోసం చేయాలని ఆయనకు పవన్ కళ్యాణ్ చెప్పారా అని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు బాధితురాలు లక్ష్మి ప్రశ్నించారు. కిరణ్ రాయలపై తాను సెల్ఫీ వీడియో రిలీజ్ తర్వాత జనసేన పార్టీ నాయకులతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నాడని చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. నా బాస్ వస్తున్నారు, డబ్బులు కావాలని కిరణ్ రాయలు అడిగేవాడు, అందుకే నాకు అత్తగారి నుంచి వచ్చిన ఆస్తులు విక్రయించి కిరణ్ రాయలకి ఇచ్చాను. కిరణ్ రాయలు అనుభవిస్తున్న ప్రతి పైసా నాదే. నాకు ఇవ్వాల్సిన 1.2 కోట్లు 25 సవర్ల బంగారం ఇప్పించాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నా. అప్పుల వాళ్ళ ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా. నేను చెప్పే అబద్ధాలు అయితే కాణిపాకం వచ్చి కిరణ్ రాయలు ప్రమాణం చేస్తే అన్నీ వదులుకుంటాను లక్ష్మి చెప్పారు. కిరణ్ రాయలు చేతిలో మోసపోయింది నేను ఒక్కదాన్నే కాదు, మరో అమ్మాయి కూడా ఉంది. అతని కోసం ఆమె సొంత బిడ్డను కూడా వదిలేసింది. ఆమె తర్వాత నన్ను నాశనం చేశాడు. ఆ అమ్మాయి విషయం బయట పెట్టకూడదని ఎన్నాళ్ళు మౌనంగా ఉన్నా. కిరణ్ రాయలు నా వద్ద డబ్బులు ఉన్నంత వరకు వాడుకున్నాడు. ఇప్పుడు నా పిల్లల కోసమే నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నా. నాకు ఏ పార్టీ మద్దతు లేదు. నా బిడ్డకు సర్జరీ కోసం డబ్బులు అడిగితే నానా దుర్భాషలాడి ఖాళీ చెక్ తీసుకుని ₹1,00,000 ఇచ్చాడు. అందుకు సంబంధించిన వివరాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఆడబిడ్డకు కష్టం వస్తే ముందుంటానని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పారే. మరి కిరణ్ రాయలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నోటు విడుదల చేస్తే సరిపోతుందని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎన్నికలు అయిపోగానే తన నుంచి తీసుకున్న నగదుకు 2 రెట్లు అధికంగా తిరిగిస్తాను కిరణ్ రాయలు చెప్పాడని, అతని మాటలు నమ్మి మోసపోయానని తెలిపారు. అధికార బలగాన్ని ఉపయోగించి తన ప్రాణం తీసిన తన 2 బిడ్డలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఆ కన్నీటి పర్యంతమవుతూ పలు ఆడియోలు, వీడియోలు, చెక్కులు, బాండ్ పేపర్లను మీడియా ఎదుటి బహిర్గతం చేశారు. అంతకుముందు ఆమె తిరుపతి ఎస్పీని గ్రీవెన్స్లో కలిసి కిరణ్ రాయలపై ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని కోరారు. కిరణ్ రాయలు చేసిన అన్యాయాలకు సంబంధించిన ఆధారాలను అందించారు. మరి ఇప్పుడు లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ప్రాంగణంలో సొమ్మసిల్లి పడిపోయినటువంటి లక్ష్మి ఆమె అరెస్టు గురించి ముందే చెప్పిన కిరణ్ రాయలు అంటూ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు బాధితురాలు లక్ష్మిని సోమవారం తిరుపతిలో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ రాయలు 1.2 కోట్ల నగదు 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా తన ఇబ్బందులు గురి చేస్తున్నారు. అందుకే తాను ఆత్మహత్య చేసుకున్నాను సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆమె ఆత్మహత్యయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్ రాయలు జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. లక్ష్మి తనపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడానికి జీర్ణించుకోలేని కిరణ్ రాయలు అంతకుముందు మీడియా సమావేశంలో లక్ష్మిపై ఆరోపణ చేస్తూ 2 రోజులు జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయబోతున్నారని చెప్పారు. ఇప్పుడు అదే జరగడంతో ఆ విషయాన్ని ఆయన ముందే ఎలా చెప్పగలిగారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను బిట్కాయిన్ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. ఒంటరి మహిళగా అన్యాయంగా వేధిస్తున్నారు, ఇది న్యాయమైన అని కన్నీరు పెట్టుకున్నారు. జైపూర్ పోలీసులు లక్ష్మిని అరెస్ట్ చేశాక హృదయాల్లో పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరుపతి కోర్టుకు తరలించారు. కోర్టు ఆవరణలో లక్ష్మి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆమెను తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. మళ్ళీ రాత్రి 10 గంటల సమయంలో ఆసుపత్రి నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని మీడియా వారు లక్ష్మిని ప్రశ్నిస్తుంటే ఆరోగ్యంగా ఉందని పోలీసులు సమాధానం ఇస్తూ బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు. లక్ష్మిపై 2021లో జైపూర్లో కేసు నమోదైందని, అందులో ఆమె A6గా ఉన్నారని, ఈ కేసుకి A41 నోటీస్ ఇస్తే సరిపోతుందని తిరుపతి చెందిన న్యాయవాది విజయ్ కుమార్ తెలిపారు. లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో కాలేదని చెప్పారు. 2 ఏళ్ల అజ్ఞాతంలో ఆమెను బయటికి తీసుకొచ్చి జైపూర్ పోలీసులతో అరెస్ట్ చేయించింది వైఎస్ఆర్సీపీ అని జనసేన నేత కిరణ్ రాయలు సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. వైఎస్ జగన్పై తాను ₹10 పోస్టర్ తయారు చేస్తే తనకు 10 కోట్ల పబ్లిసిటీ ఇచ్చారన్నారు. 25 లక్షలు లక్ష్మికి ఇచ్చి తనపై ప్రయోగించారని ఆరోపించారు. తాను పవన్ అభిమానాన్ని కాలు రగరేసుకు తిరుగుతానని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పురుగులే పరమాన్నం ఘోర ముద్ద అంటూ పిల్లల గొంతు దిగని మధ్యాహ్న భోజనం. విశాఖ కలెక్టరేట్ ఎదురు తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల ధర్నా. 45,000 ప్రభుత్వ పాఠశాల అధ్వానంగా భోజనం. సగం మంది పిల్లల దూరం. అన్నం నాసిరకంగా ఉన్న వెరీ గుడ్ అంటూ ఉపాధ్యాయులతో నమోదు. గత ప్రభుత్వంలో ప్రత్యేక శ్రద్ధతో గోరుముద్ద. పిల్లల ఇష్టానికి అనుగుణంగా వంటలో మార్పులు. సగటున 93% మందికి చేరువైన జగనన్న గోరుముద్ద అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అందులో తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదని కొద్ది నెలలుగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవడంతో విశాఖ జిల్లా చినగదిలి మండలం వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుటి తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగారు. భోజనంలో వచ్చిన పురుగును చూపిస్తున్న విద్యార్థికి సంబంధించినటువంటి ఫోటోను కూడా హైలైట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు పోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం బంద్. వంట ఏజెన్సీలో 40,000 మందికి పైగా తొలగింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మన విద్యారంగమే బేష్
ఈటీఎస్ సర్వేలో 70% భారతీయ యువత వెల్లడి. మన విద్యా వ్యవస్థ బాగుంటుంది, మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70% యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76% మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30% మంది మాత్రం తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 64% మంది ప్రగతిశీల ఉంటుందని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వితరణశీలి వెలమాటి అంటూ మోగబోయిన కొవ్వలి వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు లేని లోటు తీరంది. మనవడి చేతులు హత్యకు గురైన పారిశ్రామికవేత్త అంటూ హైదరాబాద్ మనవడి చేతిలో దారుణ హత్యకు గురైన పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు స్వగ్రామం ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదర్శమూర్తి స్ఫూర్తి ప్రదాత విద్యాదాతగా ప్రసిద్ధులైన జనార్దన్ రావు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆయన మనవడు కుమారుడు కిలార్ కీర్తితేజ ఈ నెల 6వ తేదీ రాత్రి కత్తితో పొడిచి ఆయన హత్య చేశాడు. 70 సార్లకు పైగా కత్తితో పొడిచి దారుణంగా చంపేయడం సంచలనం కలిగించింది. అడ్డుకోబోయిన తన తల్లి సరోజినీదేవిని కూడా కీర్తితేజ 10 సార్లు పొడిచాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వగ్రామం అభివృద్ధికి ఎంతో పాటుపడిన జనార్దన్ రావు మరణంతో కొవ్వలి గ్రామం మోగబోయింది. పలు గ్రామాల ప్రజలు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి చిన్నారి చదవాలి, ఎదగాలి, ఆ కుటుంబం అభివృద్ధి చెందాలి, గ్రామం బాగుపడాలి, సమాజం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆలోచనలతోనే సాదాసీదాగా ఉన్న కొవ్వలి ఉన్నత పాఠశాల నేడు రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు అవార్డు పొందింది. దీనికి ఆ గ్రామ ముద్దుబిడ్డ ఆ పాఠశాల పూర్వ విద్యార్థి జనార్దన్ రావు ముందు చూపు దాతృత్వం ప్రధాన కారణం. 4 కోట్లకు పైగా వెచ్చించి దేశంలోని అన్ని సౌకర్యాలు ఉన్న ఆదర్శవంతమైన ఏకైక ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దారు. ఆ పాఠశాలకు ఇంకా ఏదో చేయాలని తప్పతో జూనియర్ కళాశాలను తీసుకొచ్చి భవనాలు ఏర్పాటు చేసి స్థలాలు దానం చేశారు. గ్రామంలో పశు వైద్యశాల, జనార్దన్ స్వామి దేవాలయం నిర్మించారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. గ్రామదీప్ స్వచ్ఛంద సేవా సంస్థను వివిధ సేవా కార్యక్రమాల నిమిత్తం ప్రోత్సహించారు. జిల్లా కేంద్రమైన ఏలూరుతో ప్రభుత్వ ఆసుపత్రికి తలసేమియా విద్య విభాగంతో పాటు ఇతర వైద్య సేవలు, సౌకర్యాలు, భవనాలు, ఇతర అవసరాల నిమిత్తం పలు దఫాలుగా 40 కోట్ల ఆర్థిక సాయం అందించారు. వీటితో పాటు మరెన్నో సామాజిక విద్య, వైద్య సహాయ సహకారాలు అందించిన జనార్దన్ రావు మరణం అన్ని వర్గాల ప్రజలు, బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను దుఃఖసాగరంలో ముంచింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమ్మ జ్ఞాపకార్థం ఓ చెట్టు నాటండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అమ్మ జ్ఞాపకార్థం ఓ చెట్టు నాటాలని, ఆ చెట్టుతో అమ్మ జ్ఞాపకాలు ముడిపడి ఉండేలా చూసుకోవాలని ప్రధాని మోడీ విద్యార్థులు సూచించి పరీక్షలు ఒత్తిడి నుంచి విద్యార్థులు ముక్తి కల్పించడమే లక్ష్యంగా ఏటా పరీక్షా పే చర్చ పేరుతో ప్రధాని మోడీ దేశంలోని పలు విద్యా సంస్థలు చెందిన విద్యార్థులతో ముచ్చటిస్తున్నటువంటి సందర్భంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కాంట్రాక్టర్లకు వరం, ఖజానాకి సున్నం, అడిగినంత కమిషన్లు ఇచ్చే బడా కాంట్రాక్టర్లకి పెద్దపేట. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పన్నుల టెండర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వంటి పారదర్శక అవినీతి రహిత విధానాలు రద్దయిపోయాయి. ఇష్టారీత నిబంధనల సడలింపులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానాకు నేను దోచిపెట్టి కమిషన్ దండుకునే పద్ధతులు వచ్చేసాయి. ఇందులో భాగంగా తాము కోరుకునే బడా కాంట్రాక్టర్లకి పనులు దక్కేలా తాజాగా నిబంధనలు రూపొందించారు. కాంట్రాక్టులు భారీ మొత్తంలో పనులు దక్కించుకునే బిడ్ సామర్థ్యం లెక్కింపు నిబంధన 2ANB నుంచి 3ANBకి సడలించే ప్రతిపాదనపై మంత్రివర్గంతో ఈ నెల 6న ఆమోద ముద్ర వేయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి గాలి మేడలు అంటూ పట్టా ఇచ్చారు, స్థలం ఇవ్వలేదు, పేదలకు జగనన్న మోసం, గొప్పల కోసం జగన్ చేసే నిర్వాహకం ఇల్లు లేని పేదలకు శాపంగా మారింది. గత ప్రభుత్వాలు పాలకుల కంటే తాను పేదలకు ఎక్కువ మేలు చేశానని డప్పు కొట్టుకోవడానికి ఎడాపెడా పట్టాలు ఇచ్చేసారు. పట్టాలు అయితే ఇచ్చారు కానీ వేలాది మందికి గజం భూమి కూడా ఇవ్వలేదు. ఆ భూమి ఎక్కడుందో కూడా చూపించలేదు. నిజానికి చూపించడానికి భూమే లేదు. ఇలా జగన్ సర్కార్ దాదాపు 25,000 మందికి పైగా పేదలకు మోసం చేసినట్టు అంచనా. పేదలకు గాలిలో మేడలు కట్టిందన్నమాట. ఆ పట్టాలకు భూమి లేకపోవడంతో ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో తెలియక లబ్ధిదారులు లబోదీబోం అంటున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం ఇక్కడ హైలైట్ చేశారు. మరి రేసు గుర్రాల్లో జోష్ ఏది? కార్యదర్శుల స్థాయిలో కనిపించిన చురుకు, శాఖలు నడిపించాల్సిన సారథులు వీరే. అధికారులపై కొరవడిన సమర్థ పర్యవేక్షణ, శాఖలను ఇష్టారాజ్యంగా భావిస్తున్న కొందరు, కీలక జీవోల జారీలోనూ గజిబిజి తీరు, బేరాల కోసం వ్యూహాత్మక ఫైళ్ల పెండింగ్, ఇప్పటికీ హైదరాబాద్లోని వీకెండ్ మకాం, ఇలాగైతే పాలనలో పరుగు ఎలా అంటూ IAS అంటేనే కీలకం, కార్యదర్శి ఆ పై స్థాయి అంటే మరింత కీలకం, శాఖలకు సారథులు వీరే. విధాన నిర్ణయాలు తీసుకునేది మంత్రివర్గం కానీ ఆ నిర్ణయం పూర్వాపరాలు, మంచి చెడు, న్యాయపరమైన అంశాలను పరిశీలించి సమగ్రమైన విధానాన్ని తయారు చేసేది కార్యదర్శులే. జీవోలు ఇచ్చేది వీరే. అలాంటి కార్యదర్శులకు తమ బాధ్యతల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. కేబినెట్ తీసుకునే నిర్ణయాల అమలుపై చిత్తశుద్ధి ఉండాలి. కానీ జగన్ హయాంలో వ్యవస్థ మొత్తం గాడి తప్పింది, పరిగెత్తండి ముఖ్యమంత్రి ఆదేశిస్తున్న కార్యదర్శులు పలువురు కాలు కదపడం లేదు. కేబినెట్ ఆదేశించిన సాయంత్రానికి జీవోలు వచ్చే రోజులు పోయి వారాలు గడుస్తున్నా జారీ కాని పరిస్థితి వచ్చింది. సరైన ఆజమాయిషీ లేకపోవడం, చిత్తశుద్ధి లోపించడం, గత 5 ఏళ్ల జాడ్యం విడకపోవడం కారణం ఏదైనా సరే ఇప్పుడు కార్యదర్శులు ఆ పై స్థాయి యంత్రాంగంలో చురుకుదనం లోపించిందనే అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై దృష్టి సారించారు. కార్యదర్శులను కార్యోన్ముఖులను చేసే దిశగా మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి నిజాన్ని అబద్ధంగా మలచడం అనేది ఈ దరిద్రపు వార్తల్లోనే ఉంటుంది. ఇదివరకు జగన్ ప్రభుత్వం అలా నిర్ణయం తీసుకోగానే ఇట్లాగా జీవోలు అమలైనవి అని కదా మనం వార్తలు రాసింది. కాబట్టి దానికి ఏం చేసాం, పొద్దున్న చెప్తే ఫైల్ సాయంత్రానికల్లా సంతకాలు పెట్టేస్తారా అని చెప్పి దాని మీద పుంకాను కథనాలు రాసాం. దాని మీద ఇప్పుడు CID ఎంక్వైరీలోనూ
విజిలెన్స్ ఎంక్వైరీలు చేపిస్తున్నారు వేగంగా పనిచేసినందుకు. కార్యదర్శులు ఆ రోజుల్లో వేగంగా పనిచేశారు. పనిచేసిన కార్యదర్శుల నుండి పనిచేసినటువంటి శాఖలు పనిచేసిన అధికారులందరి మీద కేసులు పెట్టారు, అంత వేగంగా చేస్తారా అని చెప్పేసి. ఇంకోటి, అప్పుడు చేసిన రూల్ ప్రకారం చేసినటువంటి వాటిని కాదు అని చెప్పేసి కేసులు పెడుతున్నారు. వాళ్ళకేమొచ్చా శుభ్రంగా నిదానంగా సాగదీసుకుంటారు. ఇప్పుడు ప్రతిదానికి నిబంధనల ప్రకారమే అమలు అంటారు. ప్రభుత్వం ఇదివరకు చెప్పినట్టు చేసిన వాళ్ళని దొంగలను చేసాం, ఇప్పుడు కాబట్టి ఎందుకు మేము దొంగలను పిచ్చుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు. ప్రతి పనికి కూడా సాగదీస్తున్నారు. నిదానంగా ఇవాళ ఇస్తే 6 నెలలకు ఫైల్ క్లియర్ అవుతుంది. ఈ తప్పు ఏంటంటే ఈ మీడియా చేసిన దరిద్రం. చక్కగా పనిచేసే వాళ్ళని దొంగలుగా చూపించి అదే అధికారులు అప్పుడైనా పనిచేస్తారు, ఇప్పుడైనా పనిచేస్తారు. అప్పుడు చేస్తే దొంగ, ఇప్పుడు చెయ్యట్లేదు దొంగ అన్నటువంటి వార్తలు రాసుకొస్తే మీడియా ద్వారా పరిపాలన నడపాలంటే నడపలేరు. లేకపోతే విజన్ 2047లో భాగస్వాములు అవ్వండి. అగ్రి అనుబంధ రంగాల వృద్ధికి అవకాశం ఎక్కువ, 15% వృద్ధి రేటు సాధన లక్ష్యం. బ్యాంకర్ల సహాయం ఎంత అవసరం, రైతులకు నిమిషాల్లో రుణం ఇచ్చే పరిస్థితి ఉండాలి. ఉద్యాన వాణిజ్య ప్రకృతి సాగుకు మద్దతుగా నిలవాలి. డైరీని ప్రోత్సహించాలి. సూర్యగర్లో ఏటా 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్. రైతు ఆత్మహత్యల నివారణకు మేధోమదన్. రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్ల భేటీలో సీఎం అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ భారతి ఆరోపణలు ఖండిస్తున్న రాజకీయ ఉద్దేశాలు కారణాలతోనే జగన్ కేసు వేశారు. ఎన్సీఎల్టీలో తల్లి విజయలక్ష్మి కౌంటర్, చెల్లెలు షర్మిలారెడ్డి కూడా. ఎంవీయూ ప్రకారం సరస్వతి షేర్ల బదలాయింపు, కుటుంబ ఒప్పందంలో ఎన్సీఎల్టీ జోక్యం తగ్గదు. పిల్లల మధ్య వివాదంతో కోర్టు గదిలో నిలబడాల్సి రావడం కలచివేస్తోంది. బాత్తోనే కౌంటర్ వేస్తున్న విజయలక్ష్మి, అంతా చట్ట ప్రకారమే జరిగింది. షర్మిల తదుపరి విచారణ మార్చి 6కు వాయిదా. నా కుమారుడు జగన్ కోడలు భారతి చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నా. నా పిల్లల మధ్య వివాదం కారణంగా నేను కోర్టు గదిలో నిలబడాల్సి రావడం తీవ్రంగా కలిచివేస్తోంది. బాధాతప్త హృదయంతో కౌంటర్ దాఖలు చేస్తున్నాను. జగన్ భారతి పేర్కొంటున్న విషయాలు నిరాధారం. సదరు ఆరోపణలు న్యాయ సమీక్షకు నిలవని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు. కంపెనీ వాటాలను చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేసుకున్న కుటుంబ ఒప్పందాలు జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్ జోక్యం చేసుకోజాలదని ఆమె జగన్ చెల్లెలు షర్మిలారెడ్డి తెలిపారు. ఫ్యామిలీ సెంటిమెంట్లో జోక్యం చేసుకునే అధికారం దానికి లేదన్నారు. కుటుంబ వివాద పరిష్కారాలు ట్రిబ్యునల్ పరిధిలోకి రావని పేర్కొన్నారు. తమకు తెలియకుండా సరస్వతి పవర్ షేర్లను తన తల్లి చెల్లి బదిలీ చేసుకున్నాను. సదరు బదిలీని రద్దు చేసి తన పేరు తన భార్య భారతి తమ కంపెనీ క్లాసిక్ రియాలిటీ పేరు 51.01% వాటాలు యథావిధిగా కొనసాగాలని ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటూ ఇచ్చినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఈ పాయింట్ రైజ్ అయింది. లేకపోతే బోలే బాబా వైష్ణవి ఏఆర్ నడుమ నెయ్యి అంటూ 3ంటికి టెండర్లో పాల్గొనే అర్హత లేదు. తప్పుడు డాక్యుమెంట్తో పాల్గొన్న వైను 2022లోనే బోలే బాబా నెయ్యి తిరస్కరించి టీటీడీ. దీంతో వైష్ణవి ద్వారా ఏఆర్ డైరీకి నెయ్యి, అంతిమంగా ఏఆర్ నుంచి టీటీడీకి తరలింపు. సెప్టెంబర్లోనే తప్పుకున్న పామిల్ విపిన్ జైన్లు తమ తరపున వైష్ణవి డైరెక్టర్గా కారు డ్రైవర్లు సిట్ రిమాండ్ రిపోర్ట్లు విస్తుగొలిపే విషయాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాకాని అల్లుడు భూమేత కారు చౌకగా 50 ఎకరాలు కొట్టేశారు. నాడు కోడికి ఒక్కరోజు ముందు జీవో, అదే రోజు గోపాలకృష్ణారెడ్డికి భూమి స్వాధీనం చేసిన ఏపీఐఏసీ. మార్కెట్ విలువ 100 కోట్లకు పైనే, పేద రైతులకు చెల్లించిన 9 కోట్లే. టీడీపీ నేతల ఫిర్యాదుతో విజిలెన్స్ విచారణ, అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విక్రాంత్ రెడ్డిదే కీలక పాత్ర అంటూ కాకినాడ పోర్టు షెడ్యూల్లో కేపీరావు వాటాలు అరబిందోకు బదలాయింపులు ప్రణాళిక అయింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును కాటకం పిటిషన్ కొట్టేయండి. హైకోర్టులో సిఐడి కౌంటర్ అన్నటువంటి కూడా హైలైట్ చేశారు. లేకపోతే తూర్పున బర్డ్ ఫ్లూ పంజా, కానూరు అగ్రహారంలో 62,000 కోళ్లు మృతి. బర్డ్ ఫ్లూగా నిర్ధారణ, కిలోమీటర్ మేర రెడ్ జోన్, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్, కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.